హలో హాయ్ వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వచ్చేసి వీడియో ఆలు బజ్జీ అండి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. నేను చేయలేదండి, మా హస్బెండ్ చేశారు. వెదర్ చాలా కూల్గా ఉందండి. కూల్గా ఉంటే ఇంకా మనం ఏం చేస్తాం, ఇంతే కదండి. చూడండి ఇక్కడ పిండి అయితే కలిపి పెట్టానండి. శనగపిండి, వాము, సాల్ట్ అండి. 10 మినిట్స్ ముందే కలిపి పెట్టాను బాగా. చూడండి ఇక్కడ 2 తీసుకున్నానండి పొటాటోస్. స్లైసెస్గా కట్ చేసి పెట్టాను నీట్గా. అన్నీ రెడీ చేసి పెట్టానండి. జస్ట్ మా ఆయన వచ్చేసి దాంట్లో బజ్జీలు వేయడమే, ఆలు బజ్జీలు అంతే. చూడండి ఇక్కడ అయితే ఆయిల్ అయితే మనకు హీట్ అయిపోయింది బాగా. చూడండి వేస్తున్నారు, ఆలు బజ్జీస్ వేస్తున్నారండి. చూడండి నేను కూడా వేస్తాను, కొంచెం భయం అండి అంతే, ఆయిల్ మీద పడుతుందని. చూడండి ఎంత బాగా వేస్తున్నారో ఆలు. మనకైతే వేడివేడిగా ఆలు బజ్జీలు రెడీ అవుతున్నాయండి. సింపుల్ అండి ప్రాసెస్, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు ఇంగ్రీడియంట్స్ వీటికి. జస్ట్ ఆలు, శనగపిండి, సాల్ట్, వాము అలాంటివి ఉంటే చాలండి. సోడా, మనం సోడా వేస్తాం కదండి, అందుకే చూడండి ఆలు బజ్జీ అనేవి మనకి ఎంత బాగా వస్తాయో. 10 మినిట్స్ ముందు కలిపి పెట్టాం కదండి, అందుకే మనకు ఇంత స్మూత్గా వస్తాయి. చూడండి స్పాంజీగా వస్తాయి ఆలు బజ్జీ. సేమ్ మన హోటల్ స్టైల్లో ఎలా ఉంటాయో అలా వస్తాయండి. చూడండి ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం బయట వాటికన్నా ఇలా ఇంట్లో చేసుకొని తినడం చాలా బెస్ట్ అండి, హెల్తీగా. 15 మినిట్స్లో మనకు రెడీ అయిపోతాయండి. చూడండి ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా విలువైందండి, డోంట్ ఫర్గెట్. చూడండి ఇక్కడ మనకైతే ఆలు బజ్జీలు రెడీ అవుతున్నాయండి. నేను కూడా చేస్తానండి, కానీ ఇంత బాగా రావు మా హస్బెండ్ చేసినట్టు. నాకైతే చాలా ఇష్టం అండి ఆలు బజ్జీ, మిర్చి. అంటే బయటవి కాదండి, ఇంట్లో చేసుకొని తినడం ఇష్టం చాలా. నేనైతే బయట ఎక్కువ తిననండి ఇది. మనం చేసుకునేది కొంచెమైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడం ఇష్టం అండి. చూడండి ఆలు బజ్జీలు మనకు రెడీ అయిపోతున్నాయి. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఆలు బజ్జీ? చూడండి వెదర్ కూల్గా ఉంటే మనకి ఇవి తప్ప ఇంకేమి తినమండి. చూడండి ప్లేట్ తీసుకొని అందులో పెట్టేశారు. జస్ట్ ఇంకో వస్తుందండి, ఇంకో 4 వస్తాయి. ఇక్కడైతే వర్షం పడిందండి మాకు, చాలా కూల్గా ఉంది. ఈవినింగ్ టైం అండి ఇది. క్లైమేట్ చాలా బాగుందండి, చూపిస్తాను, మన వీడియోలో షూట్ చేశాను. ఆలు అనేది మనము పెద్దవిగా తీసుకున్నాం కదండి, అందుకే మనకు బజ్జీలు, ఆలు బజ్జీలు పెద్దవిగా బాగా వస్తాయండి. చూడండి సింపుల్ ప్రాసెస్ అండి, ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చండి ఇది ఆలు బజ్జీలు. మనం ఎక్కువ హోటల్లో అమ్మో ఆలు బజ్జీ అని అంటాము, కానీ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఆలు బజ్జీలు. మేమైతే వీక్లీ చేసుకుంటామండి, వీక్లీ 1 టైం చేసుకుంటాము. ఆలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి, మనకి ఆలు అనేది బాగా ఫ్రై అయిపోతుంది లోపల. హైలో పెడితే మనకి ఏంటంటే పైన అంతా బ్లాక్గా అయిపోతుందండి. సిమ్లో పెడుతూ చేయాలి ఇవి.
చూడండి మనకు ఆలు అనేది బాగా ఉడికిపోతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మాకు వేడి వేడిగా ఆలు బజ్జీలు రెడీ అయిపోయాయి. తినడమే ఇక. చూడండి మీకు కూడా తినాలనిపిస్తుంది కదా చూస్తే. చాలా బాగుంటాయండి. చూడండి క్లైమేట్ వెదర్ చాలా చేంజ్ అయిందండి. చూడండి చాలా కూల్గా ఉంది. ఈ టైంలో వేడి వేడి బజ్జీలు టీ తాగితే చూడండి చాలా బాగుంటుంది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి వెదర్. బాయ్ బాయ్.